ఒకానొక సమయంలో ఒక ప్రశాంతమైన గ్రామీణ ప్రాంతంలో ఒక కోడి ఒక పెద్ద చెట్టు కింద పాడుబడిన పాము రంధ్రం కనిపెట్టింది. కుతూహలంగా లోపలికి చూడగా బౌలులో పడి ఉన్న అనేక గుడ్లు కనిపించాయి. అవి ఎవరికి చెందినవో ఆమెకు ఖచ్చితంగా తెలియనప్పటికీ ఆమె దయగల హృదయం గుడ్లను గమనించకుండా వదిలివేయడం సహించలేదు. ఆమె వాటిని వెచ్చగా మరియు సురక్షితంగా ఉంచాలని నిర్ణయించుకుంది. వాటిని తన స్వంత అని భావించింది. రోజులు గడిచాయి మరియు కోడి గుడ్లను జాగ్రత్తగా చూసుకుంది. ఒకరోజు ఒక కోయిల ఎగిరి చెట్టుపై ఉన్న కొమ్మ మీద కూర్చుంది. కోడి యొక్క అంకిత భావాన్ని గమనించి కోయిల ఇలా కిలకిలలాడింది. చూడడానికి ఎంత వింత, నువ్వు కోడివి అయినా నీది కాని గుడ్ల పట్ల శ్రద్ధ వహిస్తున్నావే అని అడిగింది. అప్పుడు కోడి ఇలా బదిలిచ్చింది, జీవితం ఒక జీవితం, అది ఎవరిదైనా సరే. దానిని ప్రపంచంలోకి తీసుకురావడానికి నేను సహాయం చేయగలిగితే అది నా కృషికి విలువైనది అని చెప్పింది. కోయిల ఆమె నిస్వార్థతకు ముగ్ధుడై తన సహవాసాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంది మరియు ఆమెకు లేదా గుడ్లకు ఎటువంటి హాని జరగకుండా చూసుకుంది. అయితే ఆ గుడ్లు విషపూరితమైన పాముకు చెందినవి అని వారిరువురికి తెలియదు. ఒక తుఫాను రాత్రి కోడి గుడ్లు వేడెక్కడం చూసి కోపంతో పాము తన రంధ్రానికి తిరిగి వచ్చింది. అయితే కోయిల త్వరగా ఒక ఉపాయాన్ని ఆలోచించింది. పాము దృష్టి మలచడానికి ఆమె రెక్కలు విప్పుతూ పాము తలపై కొడుతూ కిందకు ఎగిరింది. ప్రమాదాన్ని గమనించిన కోడి సహాయం కోసం గట్టిగా అరిచింది. పక్కనే ఉన్న రైతు గొడవ విని పరిగెత్తాడు. పామును గుర్తించి కర్రతో తరిమి కొట్టాడు. కోడి మరియు కోయిల సురక్షితంగా ఉన్నాయి, కానీ రైతు గుడ్లు తీసుకున్నాడు. అవి ప్రమాదకరమైన జీవులుగా పొదుగుతాయని తెలుసు. కోడి దుఃఖాన్ని అనుభవించినప్పటికీ కోయిల యొక్క ధైర్యం మరియు రైతు సహాయానికి ఆమె కృతజ్ఞతతో ఉంది. ఆ రోజు నుండి కోడి మరియు కోయిల విశ్వాసం మరియు దయతో నిర్మించబడిన బంధాన్ని పంచుకుంటూ సన్నిహిత మిత్రులయ్యారు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే దయ గొప్పది, కానీ మనం ఏం పెంచుతున్నామో అర్థం చేసుకోవడం తెలివైనది.